సరే అజిత్ గారు అన్న అజిత్ గారు అజిత్ గారు ఏంటండి మొత్తానికి పొలిటికల్ హీట్ పెరిగింది ఇక్కడ మామూలుగా హైదరాబాద్లో కాకుండా అది లండన్ నుంచి అక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సైరన్ లండన్లో మోగించినట్లున్నారు. సరే ఆ హీట్ ఇక్కడ మొదలైపోయింది పొలిటికల్గా. ఏంటి అంటే జనరల్గా బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కారుని 100 అడుగుల లోతున పాతి పెట్టడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అది సాధ్యం కాదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి తర్వాత దాన్ని నడిపించడానికి ఇటు కేటీఆర్ గారు ఇటు హరీష్ గారు ఇద్దరు కూడా ఉన్నారు, ఇద్దరు రథసారథులు ఉన్నారు. సరే వాళ్ళిద్దరి తర్వాత అయినా ఇప్పుడు వాళ్ళ పిల్లోడు ఏం పేరు హిమాంశు కూడా ఉన్నాడు. ఎందుకని పార్టీని ఎవరు కూడా అది పాతి పెట్టడం సాధ్యం కాదు. అంటే రాజకీయాల్లో అలా అనటం సాధ్యం కానీ అలా చేయటం అనేటువంటిది చాలా కష్టసాధ్యంతో కూడుకున్నటువంటి పని. 20 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 20 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆర్థిక పటిష్టత కానీ 10 సంవత్సరాలకు కావాల్సినటువంటి పార్టీకి కావాల్సినటువంటి నాయకత్వ ప్రతిభ ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీకి ఉన్నారు. మరి ఏంటంటే వారి ఉద్దేశం ఆలోచన ఎన్నికల దృష్టిలో పెట్టుకొని సైరన్ మోగించారనుకోవాలా ఏంటి? వంశీ గారు అంటే ఒకటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్కి ఒక స్థానం కూడా రాకూడదు అని చెప్పి ఒక స్పష్టత ఆయన లండన్ వేదికగా ఇచ్చాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా వంశీ గారు, ఈ మధ్యకాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి బీఆర్ఎస్కి సంబంధించి జరుగుతున్న పార్లమెంటరీ రివ్యూల్లో లోక్సభ ఎన్నికల రివ్యూల్లో పలు సందర్భాల్లో ఇటు కేటీఆర్ కానీ లేదా మిగిలిన పార్టీ నేతలు కూడా కొన్ని అంశాలు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా ఒకటి కేసీఆర్ పులి బయటకు వచ్చింది ఇక వేటాడుతుంది అని చెప్పి కేసీఆర్ గురించి కేటీఆర్ మాట్లాడారు వంశీ గారు. దాంతోపాటు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మారిపోతారు, ఉండదు, కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండదు అని చెప్పి ఇంకొకటి మాట్లాడారు. వీటన్నిటికీ సంబంధించి ఒక సమాధానంగా లండన్ వేదికగా, అందులో ఇక్కడ లండన్లో కూడా రేవంత్ రెడ్డి ఒంటరిగా లేరు వంశీ గారు, పక్కన ఎంఐఎం బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి మరీ లండన్లో ఉన్నారు వంశీ గారు. అయితే రేవంత్ రెడ్డి లండన్ వేదికగా 2-3 అంశాలు అన్నారు. ఒకటి పులి అయినా లేదా మేక అయినా ఏదైనా సరే బోన్ ఒకటే అని అన్నారు వంశీ గారు. దేనికైనా కానీ బోన్ ఒకటే, బోన్ నుంచి బయటకు వస్తే చెట్టుకి ఎలాడదీస్తానని చెప్పారు వంశీ గారు. దాంతోపాటు సరే ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి, రాజకీయాల్లో ఇలాంటి డైలాగ్స్ అసలు మనం ఏమంటారు స్వాగతించాలా లేదా ఇవన్నీ ఉండాలా ఉండకూడదా అనేది అది వేరే చర్చ వంశీ గారు. ఒకటి బోన్ దేనికైనా ఒకటే, ఎలుకైనా పిల్లికైనా లేదా మేకకైనా దేనికైనా బోనే, బోన్లోంచి బయటకు రాగానే చెట్టుకి ఎలాడదీస్తా అన్నారు. దాంతోపాటు గుర్తును కూడా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గుర్తును కూడా లేకుండా చేస్తా, నిషాన్ లేకుండా చేస్తా అన్నారు. అదేవిధంగా రేపు లోక్సభ ఎన్నికల అయ్యేసరికే బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతులో పాతి పెడతానని చెప్పేశారు వంశీ గారు. ఇది అంటే ఒక రకంగా అక్కడి నుంచే రేపు లోక్సభ ఎన్నికలకి రేవంత్ రెడ్డి ప్రచారం ప్రారంభించారనొచ్చు. అదేవిధంగా ఇక్కడ పార్లమెంటరీ రివ్యూల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు ఆయన సమాధానం చెప్పారనుకోవచ్చు. దాంతోపాటు రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉండదు, కూలిపోతుందో ఇలాంటి మాటలకు కూడా పక్కనే ఎంఐఎం కూడా ఉంది కదా వంశీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ. అంటే జనరల్గా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం అలా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అలాంటి భాష మాట్లాడారు కాబట్టి అది చర్చనీయాంశం. ముఖ్యమంత్రి కాకముందు ఆయన ప్రతి సభలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి సమావేశంలోనూ ఇటువంటి వ్యాఖ్యలే ఉండేవి. అదేవిధంగా మరి సాధ్యాసాధ్యాలు అన్నప్పుడు కేసీఆర్ గారు కూడా నరేంద్ర మోదీని ఈ దేశానికి అవతలు తీసిపోయి ఆ బంగాళాఖాతంలో పడేయాలనో లేకపోతే ఇంకోటనో ఇలాంటివి చాలా మాట్లాడారు. రాజకీయాల్లో మాట్లాడినటువంటివన్నీ కూడా అవి ఆచరించడంలో అనితర సాధ్యమైనటువంటి మాటల్ని ఎక్కువ మాట్లాడతారు, సాధ్యం అయ్యేటువంటి మాటలను తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ప్రజలకు సాధ్యం అయ్యేటువంటి మాటలు తొందరగా చెబితే అవి నచ్చవు, తొందరగా రుచించవు, వాళ్ళకి సరిపోవు. అనితర సాధ్యమైనటువంటి మాటలను మాట్లాడితే మాత్రం వాటిని స్వాగతిస్తారు.
అది ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. అది చేస్తాడని చెయ్యి, అది చచ్చేది లేదు, అది జరిగేది లేదు, ఇట్లా మాట్లాడుతుంటారు. వంశీ గారు అయితే ఒక 2-3 ఇష్యూస్ అయితే ఇక్కడ నడుస్తున్నాయి వంశీ గారు. ఒకటి సరే, ఈ మాటలు వీటన్నిటికంటే కూడా అంతర్లీనంగా ఒకటి అసలు కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు అని చెప్పి పిలుపునివ్వడము, దాంతోపాటు కేఆర్ఎంబి వ్యవహారానికి సంబంధించి కేంద్రానికి కేఆర్ఎంబి అప్పగించడం, కేంద్రం తీసుకోవడం అనేది అది కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో, ఎలక్షన్ టైంలోనే తీసుకుంది వంశీ గారు. ఎందుకంటే మనందరికి కూడా గుర్తుంది, కరెక్ట్గా పోలింగ్ రోజున నాగార్జున సాగర్ మీద జరిగిన ఆంధ్రప్రదేశ్ తన నీళ్ల కోసం ఆ రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి లేదా మంత్రుల ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు వచ్చి అక్కడ చేసిన ఆ నీళ్ల కోసం వాళ్ళు చేసిన హడావుడి, అదేవిధంగా వెంటనే ఇక కేంద్రం తీసేసుకోండి అని చెప్పి అక్కడ ప్రతిపక్షాలు కానీ అక్కడ అధికార పక్షం కానీ మొత్తం కూడా అందరూ న్యూట్రల్గా ఉండే వాళ్ళు అందరూ అనడం, ఇదంతా కూడా ఆ రోజు జరిగిన పోలింగ్ రోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ వంశీ గారు. అంటే దాని వెనక ఏముంది, లేదా ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన లక్ష్యం అనేది నెరవేరిందా లేదా అనేది మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే ఎప్పుడు కూడా జనరల్గా కేంద్రం పాత్ర, అక్కడ బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా కానీ పిట్టపోరు పిల్లి తీర్చింది అనేది రాష్ట్రాలు తన్నుకుంటుంటే కేంద్రం బాగుంటుంది వంశీ గారు. ఎందుకంటే కేంద్రం అధికారాలు పెరుగుతాయి. ఇప్పుడు కేఆర్ఎంబిని కేంద్రం చేతిలోకి తీసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం వీళ్లే ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు పోలింగ్కి సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు ప్రయోజనాన్ని ఆశించి, ఆ రోజు ఆ పార్టీలకు సంబంధించిన ప్రయోజనాన్ని ఆశించి చేసిన హడావుడి చివరికి 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్ నీటి చుక్కను తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టారు వంశీ గారు. అదొక అంశం. దాన్ని ఇప్పుడు మళ్ళీ కేఆర్ఎంబికి సంబంధించి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు వంశీ గారు. కేంద్రం చేతికి ఎలా ఇస్తారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అదొకటి, కరెంటు బిల్లు కట్టొద్దు అనేది ఒకటి, ఇలా రకరకాలుగా అంటే పూర్తిగా పబ్లిక్ నుంచి ఒక కొన్ని కొత్త పిలుపులు ఇవ్వడము, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అంటే కాళేశ్వరం డ్యాము సంబంధించి ఇంతవరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని కూడా అడుగుతారు వంశీ గారు. ఖచ్చితంగా నీళ్లు వదలట్లేదు అనేది, తర్వాత మొత్తం ఎండిపోతున్నాయని, ఇవన్నీ కూడా సరే, వాటిల్లో వాస్తవాలు కూడా ఉండొచ్చు వంశీ గారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, అధికార పక్షం పాత్ర పోషిస్తుంది. వాళ్ళ నుంచి ఇలాంటి సెంటిమెంట్ రెచ్చగొట్టే ఒక చర్యలు వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ తను గతంలో కరెక్ట్గా పోలింగ్ రోజు సాయంత్రం ఒక మాట చెప్పారు వంశీ గారు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఇక అసలు నేను ప్రతిపక్షం వేరు, ఇప్పటివరకు వేరు, ఇకపై వేరు, అధికారంలో ఉన్నప్పుడు అత్యంత బాధ్యతగా ఉంటాము, ఎవరో ఏదో అడిగితే కేసీఆర్ మీద ఎవరి మీద స్పందించముంటే ఇక ఈ తిట్లు, ఇలాంటి మాటలు, ఈ డైలాగులు ఇవన్నీ ఉండవు, ఇక అందరం కలిసిమెలిసి అందరినీ కలుపుకొని పని చేస్తామని అనేది ఆ రోజు చెప్పారు వంశీ గారు. దాంతోపాటు అసలు కేసీఆర్ గారికి ఆ తుంటి సర్జరీ జరిగినప్పుడు కానీ, ఆయనకి ప్రమాదం జరిగినప్పుడు కానీ చాలా అసలు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించడము, చాలా శ్రద్ధ తీసుకోవడము, అక్కడ యశోదాకి ప్రభుత్వ అధికారులను పంపడము, ఇవన్నీ కూడా చూసాము. ఆయనే స్వయంగా వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ చూసాము వంశీ గారు. మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ పాత వ్యవహారమే వచ్చింది. అయితే వీటన్నిటికీ వెనక మనందరికి కూడా గుర్తుంటుంది, ఆ రోజు జైలు ముందు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద తొడగొట్టి మీసం మెలేసి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అవుతా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తానని చెప్పారు వంశీ గారు. అంటే ఒకటి రేవంత్ రెడ్డి 2 అంశాలు ఉన్నాయి వంశీ గారు. పరిపాలనా పరంగా అందరినీ కలుపుకొని పోవాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ ప్రయత్నము చేస్తున్నారు, అలాగని తన టార్గెట్ మర్చిపోవట్లేదు వంశీ గారు. ఈ రెండు సమానంగా ట్రావెల్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది వంశీ. అంటే కేసీఆర్ గారిని జైలు పంపడం అనేటువంటిది చాలా చిన్న ఇష్యూ. ఏది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ఏదో ఒక ఎలిగేషన్స్లో తీసుకెళ్ళదు. ఆయన ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది పెద్ద ఇష్యూ. ఆయన అనుకున్నటువంటి అసలు లక్ష్యం అయిన తర్వాత ఈ ఇష్యూల గురించి అంత పట్టించుకుంటారంటారా? ఖచ్చితంగా వంశీ గారు. ఎందుకంటే ఇప్పుడు జైలుకి కేసీఆర్ని పంపించడం అనేది ఒక అధికారంలో ఉన్న పార్టీకి ఇష్యూనే కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాము, ఇక్కడ చూస్తున్నాము, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ దానికంటే అంటే ఒక రకంగా ఈ రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ అనేది కేసీఆర్కి సంబంధించి, కేసీఆర్ ఈ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పటికీ, కేటీఆర్ పుట్టించినా లేదా కేసీఆర్ అధికారంలో ఉన్నా, కేసీఆర్ పుట్టించినా కేసీఆర్ స్వంత పార్టీ వంశీ గారు.
సరే ప్రజాస్వామ్యంలో ఆ పదం కరెక్టా కాదా అనేదానికంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక భాగం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాల అధిష్టానం తీసుకుంటుంది. అదంతా కూడా ఒక ఉమ్మడి నిర్ణయాలు అనేవి అక్కడ జరుగుతాయి వంశీ గారు, అధిష్టానం ఆదేశాల మేరకి. అంటే ప్రాంతీయ పార్టీ స్ట్రక్చర్ వేరు, రేవంత్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ వేరు. కాబట్టి వెంటనే కేసీఆర్ని జైలుకి ఇచ్చేద్దాము లేదంటే ఇంకొకటి అంటే అది సాధ్యం కాకపోవచ్చు, ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత ఈజీ కాకపోవచ్చు. కానీ అలాగని రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా వాళ్ళని విస్మరించేసి తన పని తను చేసుకొని మీరందరూ కలిసి రండి, అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే భావన అయితే అనే వ్యక్తి అయితే కాదు వంశీ గారు, మనందరికీ తెలిసిందే ఇది. ఎస్ అండి, చూద్దాం. మంచి స్పైసీ మొదలైంది. ఓకే ఐస్ గారు, రైట్ అండి. నెక్స్ట్ అండి